ఎదుటను, నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొన్న యెడల విడిపింపుము. దాన్ని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు. నీ తరువాతి వాడు నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించదనెను. రూతు గ్రంథం 4 అధ్యాయం 4 వచనాన్ని చదువుకున్నాం. ఇందులో బోయజు మరి సమీప బంధువుడైన మరొకడు ఉన్నాడు గదా! అతనితో ఏమన్నాడంటే, "నీ తరువాతి వాడను నేనే" అని చెప్పాడు. "నీ తరువాతి వాడను నేనే" అని చెప్పినప్పుడు అందుకు అతడేమన్నాడు? "నేను విడిపిస్తాను" అని చెప్పాడు. నేను విడిపించలేను అనలేదు. నేను విడిపిస్తాను అని చెప్పాడు. 5వ వచనం చదువుతున్నాను. "నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాడు. కాబట్టి బోయాజు కంటే ముందటివాడు, సమీప బంధువుడు. నేను ఆమెను విడిపించలేను, నేను దానిని విడిపించలేను అని చెప్పాడు. కాబట్టి మనకి ఇద్దరు సమీప బంధువులు కనపడుతున్నారు. ఇద్దరు సమీప బంధువుల్లో విమోచకుడు మాత్రం ఒక్కడే. ఇద్దరు సమీప బంధువుల్లో విమోచకుడు ఒక్కడే, ప్రియుడు ఒక్కడే, పురుషుడు ఒక్కడే. ఎవరైనా అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము తరువాతి వాడు అనే మాట. దైవ గ్రంథంలో ఇక్కడ రూతు గ్రంథం 4 అధ్యాయంలో చెప్పబడిన ఈ ఇద్దరు పురుషులు మనకు పరిశుద్ధ గ్రంథంలో మతాన్ని, విశ్వాసాన్ని తెలియపరుస్తున్నారు. మతము విడిపిస్తది అని చెప్పుకుంటది గానీ, కానీ మతం ఎప్పటికీ గూడా సంఘము అనే ఒక స్త్రీని సంపాదించలేకపోయింది. కానీ విశ్వాసం మరి మనలను సంపాదించిందనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మతం ఏమంటుందంటే, నేను దానిని విడిపించుకొనలేను అని చెప్తుంది. బోయాజు ఏం చెప్పాడంటే, దాన్ని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు. నీ తర్వాతి వాడను నేనే అని చెప్పాడు. అని చెప్తూ నేను విడిపించెదను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో రాశాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. సో మతం ఏదైతే చేయలేకపోయిందో దానిని దేవుడు జరిగించాడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. రూతు గురించి వీరిద్దరిలో ముందుగా ఎరిగింది ఎవరు? బోయాజు కంటే ముందటివాడా, లేదా బోయాజేనా అని మనం ఆలోచిస్తే, రూతు గ్రంథం 3వ అధ్యాయంలోనే, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోనే బోయాజు రూతును ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆమెను ముందుగా ఎరిగిన వాడే ఆమెను విమోచించాడు గాని, బోయాజు కంటే ముందటివాడు అంటే బోయాజు కంటే సమీప బంధువుడు ఆమెను విడిపించలేదు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలా,
మొదట ధర్మశాస్త్రము, తర్వాత కృప అని మనము చూస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం ముందు మనకు కనపడుతున్నా, కృప మనకు తర్వాత కనబడుతున్నా, మనల్ని ముందుగా ఎరిగింది మాత్రం కృపనే. సో, అందుకనే దైవ గ్రంథంలో ఏముందంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించబడిన మనం. ఆయన ఎవరిని ముందు ఎరిగెనో అనే మాట ఎక్కడ ఉందంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం వచనం 30లో మనం చూస్తాం, లేదా వచనం 29. దేవుడు ఎవరిని ముందు ఎరిగెను. చూడండి, బోయాజ్కు రూతు గురించి ముందే తెలుసు. ఆమె సత్ప్రవర్తన గురించి, ఆమె చేసిన ఆ గొప్ప సత్క్రియ గురించి, ఆమె గురించి బోయాజ్ ముందే ఎరిగి ఉన్నాడు. అందుకని నయోమి చేతిలో నుండి ఆ పొలాన్ని విడిపించాలంటే, మోయాబీరాలను వివాహం చేసుకోవాలని, మోయాబీరాలను విడిపించాలని మరి బోయాజు ఎరిగిన వాడే అతనితో మాట్లాడినప్పుడు, నేను ఆమెను విడిపించుకోలేను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం చిన్నప్పటి నుండి కూడా మతంలోనే పెరుగుతూ వచ్చాం. మనమే కాదు, ప్రతి మనుషుడు పుట్టింది మొదలుకొని మతంలోనే ఉంటాడు. కానీ అతని జీవితంలోనికి ఒకరోజు విశ్వాసం వస్తుంది, సువార్త వస్తుంది, క్రీస్తు వస్తాడు. ఆ క్రీస్తు అతన్ని విడిపించటానికి ఆయన సరిపోయినవాడు. ఎందుకంటే ఆయన మాత్రమే విడిపించేవాడు. అయితే మనకు చిన్నప్పటి నుండి, అంటే మనకు ముందు మతమే అయినా, ఆ తర్వాతే సువార్త అయినా, ఆ తర్వాతే విశ్వాసమైనా, ఆ తర్వాతే క్రీస్తు అయినా కూడా మనల్ని ముందుగా ఎరిగింది మతం కాదు, మనల్ని ముందుగా ఎరిగింది క్రీస్తే. ముందు అంటే రూతు గ్రంథం 4వ అధ్యాయానికి ముందు అని ఇక్కడ అర్థం. కానీ ముందు అంటే వాస్తవంగా జగత్ పునాది వేయబడక మునిపే అని అర్థం. సో, అందుకని మనల్ని ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగాడు. మరి జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగిన వాడు డైరెక్ట్‌గా విడిపించవచ్చు కదా! మళ్ళీ మతంతో ఎందుకు ఈ పంచాయతీ పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే, మతం మనల్ని విడిపించలేదన్న సంగతి ఆయనకు తెలుసు కానీ మనకు తెలియట్లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే, మతాన్నే ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా ప్రజలు యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచట్లేదంటే, వాళ్ళు మతాన్ని విశ్వాసం ఉంచుతున్నారు. దాని గురించి దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా ఏముందంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుతాం. అది ఏమీ చేయకోరకుండు గప్పాలు మారి 7వ వచనం. ఐగుప్తు గురించి ఏం రాయబడింది? ఏమీ చేయకోరకుండు గప్పాలు మారి. ఐగుప్తు అంటే ఐగుప్తీయురాలైన హాగరు అని. ఐగుప్తీయురాలైన హాగర్ అంటే ధర్మశాస్త్రం అని, టైపాలజీ, అలంకారప్రదంగా గలతీ 4:24 నుంచి చెప్పబడింది. కాబట్టి హాగరు లేదా ధర్మశాస్త్రం లేదా ఐగుప్తు ఏమీ చేయక ఊరకుండు గప్పాలు మారి. ఆ గప్పాల మారి మాటలు విని మోసపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 12:9 అన్నాడు, సర్వలోకమును అపవాది మోసం చేస్తున్నాడు. అపవాది ప్రమోట్ చేసేది మతం, మనం ప్రకటించేది సువార్త. పేతురు 1:12, పరిశుద్ధాత్ముడేమో సువార్త ప్రకటిస్తున్నాడు, అపవాదేమో హెబ్రీ 2:14 మతాన్ని ప్రకటిస్తున్నాడు. అపవాది మతాన్ని ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సువార్తను ప్రకటిస్తున్నాడు. చాలా మంది మతాన్ని నమ్ముతున్నారు. ఒకవేళ మతమే నిజమైతే, మతమే నిజ స్వరూపమైతే, మతము మరి ఇన్ని సంవత్సరాలుగా మరి ఎందుకు
స్త్రీని సంపాదించలేకపోయింది. వీడియో స్ట్రక్ అవుతుందా? ఆడియోనా? ఆడియో అన్న వీడియో. వీడియో కూడా స్టక్ అవుతుంది. లేదండి, నాకు బాగానే ఉందండి. మరి నాకైతే క్లియర్గానే ఉంది. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయింది, దాన్ని దేవుడు చేశాడు. నువ్వు అందరూ స్ట్రక్ అని మెసేజ్ పెడుతున్నారు. మరి చూడండి, ఒకవేళ రెండు బ్రేక్ అవుతున్నాయండి. అన్నా రెండు బ్రేక్ అవుతున్నాయండి. ఓకే ఓకే, నెట్ మారుస్తాను, ఇంటర్నెట్ మారుస్తాను. వైఫై ఒకసారి ఇప్పుడు గమనించండి. ఇప్పుడు అలాగే ఉందా? బాగానే ఉందండి. మాట్లాడండి అసలు. మాట్లాడుతున్నానండి. బాగుందండి, బాగుంది. బాగుందా? ఓకే. మీరు చెప్పకూడదండి, మీ వీక్ మీరు చాలా వీక్. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, నీ తర్వాతి వాడని నేనే అనే అంశాన్ని మనం స్టడీ చేస్తున్నాం. వాస్తవంగా మనము మతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. కానీ మతాలు ఏవి కూడా, లేదా ఈ మతాలన్నింటినీ కలిపి మనం ధర్మశాస్త్రం అని అనుకుంటే, ఇందులో వీరు సంపాదించిన ప్రజలు ఎవరు లేరు. మతం ఎవరిని సంపాదించదు. ఇప్పుడు మనిషి పుట్టడంతో పాపంలో పుడతాడు. అంటే మనిషి పుట్టడంలోనే ఒక మతంలో పుట్టాడు. కాబట్టి మతం ప్రత్యేకంగా ఒకరిని సంపాదించడం ఏమి ఉండదు. ఇప్పుడు సాధారణంగా హిందూ మతం అని ఉంది. హిందూ మతానికి చెందిన వాళ్ళు హిందువులా? చెప్పండి. హిందూ మతం ఉంది కదండి, హిందూ మతానికి చెందిన వాళ్ళు హిందువులా? కాదండి. ఎలా కాదని దొరికిపోయారు నాకు. చెప్పండి, ఎలా కాదు చెప్పండి. హిందూ మతానికి చెందిన వాళ్ళు హిందువులు కాదు అనేది చెప్పాల. చూసారా, కాదని అంత ఈజీగా వివరణ చెప్పట్లేదు మీరు. చెప్పండి చెప్పండి. అదే సర్టిఫికేట్ లో హిందూ అని వచ్చేస్తుంది కాబట్టి క్రిస్టియన్ గా మారిన దాన్ని ఎలా కంటిన్యూ చేసి క్రిస్టియన్ గా మాట్లాడలేదు. అదే మీరు అయ్యే చెప్తారు, అందుకే నేను మిమ్మల్ని అడిగాను. వినండి, మతం అనేది ఏ వ్యక్తిని కూడా ప్రత్యేకంగా అది విమోచించదు. ఇప్పుడు మనం చెప్పే సువార్తలో ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడైతున్నాడు, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు విమోచిస్తేనే క్రైస్తవుడు అవుతాడు. మీరు జనరల్గా చెప్తారని నేను చెప్తున్నాను, జనరల్గా చెప్పకూడదు. నేను ఇక్కడ మీతో మాట్లాడుతుంది ఎలాగంటే వాక్యానుసారంగా ఒక వ్యక్తి ఏ మతానికైనా చెందినవాడు ఎప్పుడవుతాడంటే, ఆ వ్యక్తి పుట్టడంతో ఒక మతానికి చెందినవాడు అవుతాడు. కానీ ఒక వ్యక్తి పుట్టడంతో క్రైస్తవుడు అవడు. ఎందుకు అవడంటే, ఒకవేళ జనరల్గా మనం లోకల్లో అవుతున్నా కూడా అతడు క్రైస్తవుడు కాదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడైతాడంటే, అతడు క్రీస్తు చేత విమోచించబడితేనే క్రైస్తవుడు అవుతాడు. విమోచించబడకుండా ఎవరు దేవుని ప్రజలు కాదు. కాబట్టి సంఘము అనేది సంపాదించబడిన స్వాస్థ్యము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, వచనం 11, 12 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. సో ప్రభువే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అనే మాట కూడా అపోస్తుల 20:28లో మనం చూస్తున్నాం.
కాబట్టి విడిపించబడిన వారే సంఘం. మరి సంఘం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ఎందుకు ఉంది? క్రైస్తవులు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోంచి ఎందుకున్నారంటే, అంతకు ముందు ఉన్న ధర్మశాస్త్రం సంఘాన్ని ఫామ్ చేయలేదు. కాబట్టి ధర్మశాస్త్రం పెండ్లి కుమారుడు కాదు. సో పెండ్లి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే పెండ్లి కుమారుడు. ఎందుకంటే పెండ్లి కుమార్తెను సంపాదించిన వాడు లేదా పెండ్లి కుమార్తె గలవాడే పెండ్లి కుమారుడు అనే మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, వచనం 29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. సో మతం పెండ్లి కుమారుడు కాదు, మతానికి పెండ్లి కుమార్తె లేదు. ఎందుకంటే అది ఎవరిని సంపాదించలేదు. మనుషులందరూ కూడా రోమాపత్రిక 7:14 పాపానికి అమ్మబడి ఉన్నారు అని వ్రాయబడింది. కాబట్టి వారిని విమోచించాలంటే కృపానిధులు కలిగిన దేవుడే పనిచేస్తాడు తప్ప, సర్వకృపానిధి దేవుడు తప్ప పాపానికి అమ్మబడిన వాడిని ఎవరు విమోచించలేరు. ఒక వ్యక్తిని పాపము నుండి విమోచించాలంటే దేవుని పరిశుద్ధతకు వెల చెల్లించాలి. పేమెంట్ ఎక్కడ కట్టాలంటే మోస్ట్ హోలీ ప్లేస్కి పేమెంట్ చెల్లించాలి. కానీ మతం మోస్ట్ హోలీ ప్లేస్కి చెందింది కాదు, మతము నిజమైన పరిశుద్ధ స్థలానికి చెందింది కాదు. హెబ్రీ పత్రిక 9:24లో చెప్పినట్లుగా మతము హస్తకృతాలయాలకు చెందిందే కానీ నిజమైన పరిశుద్ధ స్థలానికి చెందింది కాదు. అందుకనే ఇది నిజమైన పరిశుద్ధ స్థలానికి పరిహారము చెల్లించి ఏ పాపిని మతం విడిపించలేదు. నేను ఇంకెలా చెప్తాను, అసలు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ప్రశాంతిని విమోచిస్తున్నాను, ఇదిగో నేను జెర్మియాను విమోచిస్తున్నాను అని చెప్పి మతం వెళ్ళి దేవుని దగ్గర డబ్బులు చెల్లించాలంటే అట్లీస్ట్ అది అక్కడికన్నా వెళ్ళాలి, కానీ అది ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మతం నిజమైన పరిశుద్ధ స్థలంలోనికి చెందింది కాదు. మతములో ఉన్న యాజకులు ఎవరు కూడా ఆ గుడారంలో సేవ చేసిన వారు కాదు. వారందరూ ఛాయారూపకమైన గుడారంలో సేవ చేశారు. ఆ గుడారము ఎక్కడ వేయబడింది లేదా ఆ గుడారము ఎక్కడ చూపించబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువు. హెబ్రీ పత్రిక 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. ఒక్క నిమిషం. దేవుని చేత ఇక్కడ కొండ అంటే ఏ కొండ? ఏ కొండ మీద ఈ చూపబడిన మాదిరి? సేనాయి కొండ. కాబట్టి సేనాయి కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేయబడిన గుడారంలో సేవ చేస్తున్న వారే పాత నిబంధన యాజకులు. కాబట్టి వీళ్ళెవరు కూడా నిజమైన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని సముఖంలో కనబడేవారు కాదు. కాబట్టి మతం అనేది నిజమైన పరిశుద్ధ స్థలానికి అది వెల చెల్లించలేనంత బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. ఆ మాట రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. ఆజ్ఞ ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అని. ఒక విషయం తెలుసుకోండి, పొలం విడిపించబడాలంటే ఆ స్త్రీని విడిపించాలి, ఆ భూమిని సంపాదించాలంటే ఆ స్త్రీని విమోచించాలి. మన జీవితాల్లో టు అన్లాక్ ఎవ్రీ ప్రామిస్, ప్రతి వాగ్దానాన్ని విడుదల చేయాలంటే ఆయన ముందు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి నన్ను ప్రభు విమోచించాడు అనే అనుభవంలో ఆయన ప్రతి వాగ్దానాన్ని విడిపించాడు. అందుకని ఈరోజు ధైర్యంగా ప్రభు ప్రతి వాగ్దానాన్ని మన పక్షంగా విమోచించాడు అని మనం నమ్మగలుగుతున్నాం.
వాగ్దానాలను విడిపించగలిగినంత శక్తి ధర్మశాస్త్రానికి లేదు. కానీ అది చెప్పుకుంటుంది అనమాట, నేను అద్భుతాలు చేస్తాను, నేను ఆశ్చర్యకార్యాలు చేస్తాను, నేను మహత్కార్యాలు చేస్తాను, నేను సూచక్రియలు చేస్తాను అనేది చెప్పుకుంటుంది. అయితే నిజంగా అది కార్యాలు చేయగలిగింది అయితే అది ముందు మనల్ని విడిపించాలి. ఆ భూమిని విడిపించాలంటే ఫస్ట్ ఆ స్త్రీని విడిపించాలి. ఆ పొలాన్ని విడిపించాలంటే ఫస్ట్ ఆ స్త్రీని విడిపించాలి. టు అన్లాక్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని అది అన్లాక్ చేయాలంటే ఫస్ట్ అది మనల్ని అన్లాక్ చేయాలి. సో ఫెయిత్ ఆ పని చేసింది, దేవుడే ఆ పని చేశాడు, కుమారుడే ఆ పని చేశాడు, విశ్వాసమే ఆ పని చేసింది, సువార్త ఆ పని చేసింది, కానీ మతం ఆ పని చేయలేకపోయింది. కాబట్టి విశ్వాసాన్ని ఏమంటాడంటే చూడండి, వచనం 19లో హెబ్రీ పత్రిక 7:19లో అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అంటాడు. చూడండి దాన్ని ఎలా చదువుతాం చూడండి. హెబ్రీ పత్రిక 8:6 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8:6. ఓకే, నేను చెప్పినట్లు మీరు వాగ్దానం పొందాలంటే కొంచెం ఓర్మి అవసరం. ఓపికగా వాక్యం విన్న వాళ్ళకి వర్తమానం వచ్చింది. ఎవరైనా అయితే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నట్టుగా మరి అనిపిస్తే ఎక్కువైన వాగ్దానాలను బట్టి వాళ్ళకి చాట్ బాక్స్లో సత్యనారాయణ గారు రాయండి, మీరు ముగింపు ప్రార్థన చేయాలని చెప్పండి. ఓకే, ఇద్దరు నిద్రపోతున్నట్లయితే ఒకరికి ముగింపు ప్రార్థన, ఇంకొకరికి ఆశీర్వాదం ఉంది. ముగ్గురు నిద్రపోతున్నట్లయితే ఒకరికి రివ్యూ, ఇంకొకరికి ముగింపు ప్రార్థన, ఇంకొకరికి ఆశీర్వాదం, ముగ్గురికి. నలుగురు నిద్రపోతున్నట్లయితే నాకు చెప్పేయండి వెంటనే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం వచనం 6 చదవండి. హెబ్రీ 8. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎస్, చూడండి ఇక్కడ ఈ మాట రాయబడింది. ఈయన అయితే వాగ్దానములను బట్టి నియమించబడ్డాడు. పాత నిబంధన దేన్ని బట్టి నియమించబడింది చెప్పండి? మతం దేన్ని బట్టి నియమించబడింది? ఎస్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, సూపర్ చెప్పారు. మతం అతిక్రమాలను బట్టి నియమించబడింది, విశ్వాసం వాగ్దానాలను బట్టి నియమించబడింది. ఇంకా ఇలా చెప్తాను, వాగ్దానాలు మన ముందు ఉంటాయి, పాపాలు మన వెనుక ఉంటాయి. సో మన లైఫ్లో మన వెనుకున్న దాన్ని బట్టి నియమించబడిన వ్యక్తులు ఉంటారు, మన ముందున్న దాన్ని బట్టి నియమించబడిన వ్యక్తులు ఉంటారు. మన వెనుకున్న దాన్ని బట్టి నియమించబడిన వ్యక్తులు మనల్ని బంధించాలని ప్రయత్నం చేస్తారు. మన ముందున్న వాగ్దానాలను బట్టి నియమించబడిన వ్యక్తులు మనల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మన లైఫ్లో పాపములు ఒక మతాన్ని నియమించాయి, వాగ్దానాలు విశ్వాసాన్ని నియమించాయి. సో వాగ్దానాలను బట్టి నియమించబడిన నిబంధన క్రైస్తవ్యం, వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన సువార్త, వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన యేసుక్రీస్తు, వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన దేవుడే, వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన నిజస్వరూపం. కానీ అతిక్రమములను బట్టి నియమించబడిన నిబంధన అది నిజస్వరూపం కాదు, అది ఛాయ అని చెప్పాడు హెబ్రీ 10:1లో. కాబట్టి పాపములు ఉన్నంత వరకే మతం యొక్క ఉనికి ఉంటుంది. పాపములు తీసివేయబడితే ఆటోమేటిక్గా మతం కూడా తీసివేయబడుతుంది. యోహాను మొదటి పత్రిక 3:5లో వాక్యం ఇలా చెప్పింది, పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. పాపములను తీసివేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపాలు తీసేయడానికి. మెలకుగా ఉన్నాము అనటానికి సూచనగా ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మన అతిక్రమలను చెప్పండి. ఇంకా ఎవరు? జకరియా గారు చెప్పారు,
రాధా రాధా సిస్టర్ గారు చెప్పినట్టున్నారు, వినపడలేదు. పాపం తీసివేయడానికి. ఎస్, ఇంకా ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. మీరు చెప్తుంది రైట్ ఆన్సరే కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మన యేసు పాపం క్రీస్తు పరలోక రాజ్యం ప్రత్యక్షమయ్యాడు. పరలోక రాజ్యం తీసు మనల్ని నీతిమంతులుగా చేయ. ఇప్పుడు అసలు చెప్పింది వదిలేసి మొత్తం మీకు తెలిసింది చెప్పేస్తున్నారు. మతం నుంచి విడిపించడానికి. ఎస్, రైట్ ఆన్సర్. మతాన్ని తీసివేయడానికి. ఎందుకంటే అది నియమించబడింది పాపాలను బట్టి. ఎప్పుడైతే పాపాలు తీసివేయబడతాయో ఆటోమేటిక్గా మన లైఫ్లోంచి రిలీజియన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో టు రిమూవ్ రిలీజియన్, మతాన్ని మనలో నుంచి తీసివేయటం కొరకై ఆయన పాపాలు తీసివేయడానికి ప్రత్యక్షమైనది. వాక్యం శ్రద్ధగా వినండి. క్వశ్చన్ అడిగానంటే చెప్పిన దాని నుంచి అడుగుతాను. పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి, పాపాలు తీసివేయటానికి అనేది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు. మీరు ఆన్సర్ వారు కరెక్ట్గా ఎప్పుడు చెప్తారంటే వాక్యం వింటున్నప్పుడు చెప్తారు. జాగ్రత్త వినండి. పాపములను కొంతమంది తెలివైన వాళ్ళు ఏమి చెప్పట్లేదు, వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, దొరికిపోతామని భయం వాళ్ళకి. ఓకే, పాపాలు తీసి సత్యనారాయణ గారు నవ్వుకుంటున్నాడు. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు అంటే అర్థం ఏంటంటే మతాన్ని తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. మన జీవితాల్లో మతం ఇంక లేదు వాస్తవంగా, ఎందుకంటే మన జీవితాల్లో పాపములు ఇక లేవు కాబట్టి. మతం అనేది ఒక గుడారం, విశ్వాసం అనేది ఒక పర్మనెంట్ హౌస్ అన్నమాట. హెబ్రీ పత్రిక 3:6లో విశ్వాసం అనేది ఒక ఇల్లుతో పోల్చబడింది. మతం అనేది హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం ఇప్పుడే మనం చదివాం, గుడారంతో పోల్చబడింది. నేను ఇలా అంటాను, మతాన్ని గుడారంగా కాకుండా ఇంటిగా నిర్మిస్తే ఏమైంది? మతం గుడారం, విశ్వాసం ఏమో ఇల్లు, అంటే ఒక పర్మనెంట్ హౌస్ అన్నమాట. మతాన్ని గుడారంగా కాకుండా ఇంటి వలె ఒక పర్మనెంట్ హౌస్ లాగా నిర్మిస్తే ఏం జరిగింది? అప్పుడు మతమే మనం విడిపించేది. అంటే హౌస్, పర్మనెంట్ హౌస్ వేసినందుకు మతం మనల్ని విడిపించేసిద్దా? ఏమండి చెప్పండి. ఇప్పుడు మతం మనల్ని విడిపించలేదు కదా, కాబట్టి ఆ గుడారం ఎప్పటికొకప్పుడు ఇప్పేయాలి కదా. మతం అనేది నిత్యమైన నివాసం కాదు, పర్మనెంట్ హౌస్ కాదు. పాపములు ఉన్నంత వరకే మతం యొక్క ఉనుకుంటుంది. పాపములు ఎప్పుడైతే తీసివేయబడ్డావో ఆటోమేటిక్గా టెంట్ తీసేయాలి. కానీ మతాన్ని టెంట్లా కాకుండా దాన్ని ఒక పర్మనెంట్ హౌస్ లాగా, పునాదులు గల పట్టణం లాగా, పునాదులు గల ఇల్లు లాగా దాన్ని నిర్మిస్తే ఏం జరిగింది? మీరు భలే చెప్పేస్తున్నారండి, డెప్త్గా చెప్పేస్తున్నారు. సింపుల్గా చెప్పండి. కూలిపోద్దండి, కూలిపోద్ది. ఖచ్చితంగా నువ్వు దాన్ని పర్మనెంట్గా చూపించాలని ప్రయత్నం చేసినా ఆ ఇల్లు నిలబడదు. వాస్తవంగా మన భారతదేశంలో ఒక ఆలయం కట్టారు కదా, అది వాస్తవంగా ఎలా కట్టుంటే బాగుండు చెప్పండి? గుడారంగా కట్టుంటే బాగుండేది. ఎస్, గుడారంగా కట్టుంటే బాగుండు. గుడారంగా కట్టుంటే బాగుండు, ఎందుకంటే వాస్తవంగా అది గుడారమే. కానీ గుడారం ప్లేస్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే గుడారాన్నే ఒక ఫౌండేషన్ వేసి పర్మనెంట్గా కడుతున్నట్లు కడుతున్నారు. కానీ అక్రమము అనేది అది ఎంత లోతుగా దాని యొక్క పునాది వేసినా కూడా రాతి మీద రాయితే నిలబడు. సో అందుకనే 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించలేదు. వాస్తవంగా ఆ ఇల్లు ఎలా కట్టబడిందంటే మతం ఆ ఇంటిని కట్టింది. మతం అనే ఇల్లు అది నిలబడదన్నమాట. యేసు ప్రభుతో మరి వారు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారు దేవాలయపు కట్టడాలు ఆయన చూపించారు. అంటే అర్థమేంటి? ప్రభు ఇదిగో ఆలయం ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, ఇంకా రాజ్యానికి టైం ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. మీరు అందరు ఇక్కడే ఉండండి, చాలా మంచి మెసేజ్ కోల్పోతారు. లేకపోతే మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి. నా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, యేసుప్రభు శిష్యులు దేవాలయాన్ని చూపించి
యేసుప్రభుని రాకడ గురించి మాట్లాడుతున్నాడు. రాకడకి దేవాలయానికి సూచన ఏంటంటే యేసుప్రభు గాని ఆయన వస్తే మెస్సియగా ఆయన పరిపాలన చేస్తాడు. అయితే పరిపాలన చేయాలంటే దేవాలయం కట్టబడాలి. కాబట్టి ఆల్రెడీ దేవాలయం కట్టబడింది. కాబట్టి ఆ దేవాలయాన్ని చూపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఇదిగో దేవాలయం కట్టబడి ఉంది కదా, ఇది చాలా స్థిరమైన ఇల్లు అన్నట్లు వారు ఆయనకి చెప్తున్నారన్నమాట. కానీ ప్రభు ఏం చెప్పాడంటే ఇక్కడ 2వ వచనం మత్తయి సువార్త 24:2, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని చెప్పాడు. రాతి మీద రాయి ఎందుకు నిలబడదు చెప్పండి? అది మతం చేత ఎస్, రైట్ ఆన్సర్. ఆ యొక్క ఇల్లు లేకపోతే ఆ యొక్క మందిరము అది మతానికి చెందిన మందిరం. ఎందుకంటే ఆ మందిరము ఎవరి మధ్యలో ఉందో ఆ ప్రజలందరూ ఎక్కడున్నారంటే వారు మతంలో ఉన్నారు. 127వ కీర్తనలు ఏమన్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా మొదటి వచనం ఇల్లు కట్టబడాలి. సో టెంపుల్ అనేది, గుడి అనేది, దేవాలయం అనేది, ఆ దేవాలయం చుట్టూ ఉన్న ప్రజలు విశ్రాంతిలో ఉంటేనే నిలబడింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా విశ్రాంతిలోనికి రాలేదు. కాబట్టి ఆ దేవాలయము అది ఎంత ఫౌండేషనల్ టెంపుల్ అయినా కూడా, అది నిలబడదు అని ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి ఎందుకు లేదు? ఇశ్రాయేలు ప్రజలకు మూలమై ఉన్న ఇశ్రాయేలు యాకోబు విశ్రాంతిని ఎక్కడ పొందాడంటే, మనం నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఒక రాయి తలగడగా చేసుకొని విశ్రాంతి పొందాడు. ఆ విశ్రాంతినిచ్చే రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాయి ఏ రాయి అంటే 118వ కీర్తనలో చెప్పాడు, మూల రాయి అని చెప్పాడు. 21వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. నేను క్వశ్చన్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, జాగ్రత్తగా వాక్యం వినండి. మత్తయి సువార్త 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు అంటే ఏంటి? ఇక్కడ ఇల్లు అంటే ఏమిటి? ఇల్లు అంటే సంగమా? ఏమంటే ఇల్లు, ఇక్కడ ఇల్లు అంటే మందిరమా అంటే సంగమా? మతం చెప్పండి, ఇల్లు అంటే ఏంటి? మన హృదయమే కదా. మీరు వాక్యం చెప్పేస్తున్నారండి. సంఘం అనేశారు, జీవితం అనేశారు, ఈయనేమో హృదయం అనేశాడు సత్యనారాయణ గారు. మీరందరూ వాక్యం అంటున్నారని నాకు ఎలా అర్థమైంది చెప్పండి. ఇల్లు అంటే మతం. ఓకే, మతమేలే కానీ అదే అసలు వాస్తవంగా మతం అనే ఆ గుడారము వేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారంటే దేవాలయం అంటారు. సో దేవాలయాన్ని కట్టడానికి ప్రయాసపడుతుంది ఎవరు? యూదులా అన్యులా? యూదులు. సో యూదులు దేవాలయం కట్టడానికి ప్రయాసపడుతున్నారు. కానీ యూదులు దేవాలయం ఎందుకు కడుతున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే మా పరిపాలన స్టార్ట్ అవ్వబోతుంది అని చూపించుకోవడానికి. మేము త్వరలో మెస్సియ ద్వారా ప్రపంచాన్ని ఏలబోతున్నాం అంటానికి వాళ్ళు మందిరం కడుతున్నారు. మందిరం అయితే కడుతున్నారు కానీ వాళ్ళకు విశ్రాంతి లేదు. వాళ్ళకి ఎందుకు విశ్రాంతి లేదు? వాళ్ళు ఒక రాయిని నిషేధించారు. ఆ రాయి ఏ రాయి? యేసుక్రీస్తు వారు. ఆ రాయి ఏ రాయి? విశ్రాంతినిచ్చింది. మీరు భలే చెప్తున్నారు, చాలా ఆనందం. తలరాయి అన్న, మూలకు తలరాయి.
అంటే కార్నర్ స్టోన్. అది ఇంటికి మూలరాయే. అక్కడ ఉన్న మాట మీరు చెప్తున్నారు ఆన్సరు. ఆ రాయి ఏ రాయి అంటే విశ్రాంతినిచ్చే రాయి. విశ్రాంతినిచ్చే రాయి లేకుండా ఇశ్రాయేలీయులు విశ్రాంతిలోకి రారు. ఇశ్రాయేలీయులు విశ్రాంతిలో రాకముందు వాళ్ళు ఎన్ని మందిరాలు కట్టి నిలబడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు కూడా ఒక మందిరం కట్టినా యేసుప్రభు వెంటనే వచ్చి పరిపాలన చేస్తాడంటానికి ఆధారం ఏమి ఉండదు. ఫస్ట్ వాళ్ళు రెస్ట్లోనికి రావాలా. అప్పుడు వాళ్ళు కట్టే మందిరము వాస్తవం 1000 ఏండ్ల రాజ్యంలో ఉండే మందిరం. కానీ 1000 ఏండ్ల రాజ్యంలో ఉండే మందిరములాగా వాళ్ళు ఎన్ని మందిరాలు కట్టినా మందిరాలు నిలబడవు. ఎందుకంటే 1000 ఏండ్ల రాజ్యం అనేది, లేదా వాళ్ళు రాజ్యం చేయటం అనేది వారు విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాతే జరిగింది. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు అంటే దావీదు సింహాసనం. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాముకు వాగ్దానం చేసిన స్వాస్థ్యం. విశ్రాంతి అనే స్వాస్థ్యం వాళ్ళకు కలిగితేనే దావీదు సింహాసనం స్థిరపరచబడింది. కానీ వాళ్ళు ఇంకా స్వాస్థ్యంలో ప్రవేశించలేదు. నేను చెప్తున్న వర్తమానం 100కి 50% అర్థమవుతుంది ఏనండి, ఓపిగ్గానండి. ఖచ్చితంగా మీకు ఒక పిక్చర్ అర్థమైంది. లేదు అసలు నాకు ఎందుకులే అన్నట్టు కూర్చున్నారంటే మాత్రం ఏం అర్థం అవుతుంది. అర్థం కాకపోతే ఈరోజు వ్యర్థమైనట్టే మీకు. ఇశ్రాయేలు స్వాస్థ్యం పొందారా పొందలేదా? పొందలేదండి. ఇశ్రాయేలు స్వాస్థ్యం పొందలేదా? పొందలేదనే వాక్యం ఎక్కడుంది? ఎబ్రి పత్రిక 4:8 ఏమనుంది అక్కడ? దేవుడు వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల మరి ఒక దినమును గూర్చి చెప్పకపోను అని ఉంది కదా. కాబట్టి వారికి విశ్రాంతి కలగలేదు. వారికి విశ్రాంతి కలగలేదు, కానీ వాళ్ళు మందిరం కడుతున్నారు. అంటే ఎలాగంటే వాళ్ళకి విశ్రాంతితో నిమిత్తం లేకుండా మందిరం కట్టేస్తున్నారు. కానీ స్వాస్థ్యం పొందకముందు వారు కట్టే మందిరం నిలబడదు. వారు కట్టే మందిరం నిలబడకపోతే వాళ్ళు పరిపాలన చేయటం కూడా జరగదన్నమాట. ఈరోజు కూడా జాన్పాల్ చాలా ఇబ్బంది పడుతున్నా అంటే నైట్ డ్యూటీయా? రాత్రి నాకు నైట్ డ్యూటీ వేశారు మా అబ్బాయి దగ్గర. నిద్ర లేదు అసలు నాకు. నువ్వేమో చాలా ప్రయాసపడుతున్నాము. వినండి. వాక్యం వినేటప్పుడు ఆసక్తితో వింటే నిద్ర రావు. ఆత్మ ద్వారా సహాయం చేయమని అడగండి ప్రభువుని, ఖచ్చితంగా మీకు నిద్ర రావు. ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేయాలి, ప్రపంచం అంతటా మా దేవుడే పరిపాలన చేయాలని మందిరం కడుతున్నాం. కానీ విశ్రాంతి లేని ప్రజలు కట్టే మందిరాలు నిలబడవు. ప్రజలు కట్టే మందిరాలు నిలబడినప్పుడు ఆ మందిరానికి సంబంధించిన దేవుడు ప్రపంచాన్ని పరిపాలన చేయడు. ఒక ప్రక్కేమో హిందువులు ప్రపంచాన్ని పరిపాలించాలా, మా రాముడే దేవుడు అని వారు. ఒక ప్రక్కేమో ఇస్లాంకి చెందిన వాళ్ళు కూడా వాళ్ళ మందిరం కట్టేయాలా, వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రక్క యూదులేమో వీళ్ళ దగ్గర నీతికి కారణమైన నియమం ఉండి కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మందిరం ఎప్పుడు కట్టేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో మందిరం కట్టేయాలా, ప్రపంచాన్ని పరిపాలన చేసేయాలి. కానీ వీళ్ళందరికీ తెలియని సత్యం సంఘంలో ఉంది. ఎఫెసీ 3:11 ప్రకారం సంఘమే ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సంఘానికి తెలిసిన సత్యం ఏంటంటే, బాబు ముందు మీరు విశ్రాంతిలోకి రావాలా, అప్పుడు మీరు కట్టే మందిరం నిలబడుతుంది. ఆ మందిరమే రాజును నియమిస్తుంది. ఆ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. సో ముందు ప్రజలు విశ్రాంతిలోకి రావాలా, ఆ విశ్రమిస్తున్న ప్రజలు మందిరముగా కట్టబడాలా, ఆ మందిరము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ప్రపంచాన్ని పరిపాలించేది మాత్రం యేసుక్రీస్తే. ఎందుకంటే
ఆయనే విశ్రాంతినిచ్చేవాడు కాబట్టి. ఆల్రెడీ ఆయన అన్యజనులను విశ్రాంతిలోకి తీసుకొచ్చాడు. ఎఫెసీ 2:7, హెబ్రీ 2:10 ప్రకారం ఆయన అన్ని జనులను విశ్రాంతిలోకి తెచ్చాడు. కాబట్టి సంఘం అనే మందిరం కట్టబడుతుంది. సంఘం అనే మందిరం ప్రపంచాన్ని ప్రస్తుతం ఏలుతుంది, కానీ ఇది అదృశ్యమైన రాజ్యం. అయితే దృశ్యమైన రాజ్యం కూడా రాబోతుంది. అదెవరంటే, సంఘం కొనుపోబడిన తరువాత దేవుడు ఇశ్రాయేలును కూడా విశ్రాంతిలోకి తెస్తాడు. వారి విశ్రాంతి ఏంటంటే, దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇస్తాడు. యెహోషువ ఇవ్వలేదు, యేసు ప్రభు ఇస్తాడు. ఇశ్రాయేలీలు ఇప్పటికీ ఆ దేశం కొరకు పోరాటం చేస్తున్నారు, కానీ ప్రభు వస్తాడు, ఆ దేశాన్ని వారికి ఇస్తాడు. ఎప్పుడైతే వారు ఆ దేశాన్ని పొందుకుంటారో వెంటనే వారు మందిరముగా వారు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. అందుకనే మనమందరం కూడా వారితో కలిసి ఆ దృశ్యమైన ప్రభుత్వంలో ఉండబోతున్నాం. కాబట్టి ఈ విషయాలు వింటున్నవారు మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎందుకు అసలు ప్రజలు దేవాలయాలు కట్టడంలో ఇంత ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయేదాన్ని, సత్యమైన దాన్ని అపవాది ఎరిగినవాడు కాబట్టి, అంటే అపవాదికి విషయం తెలుసు కాబట్టి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవాలయం కట్టినంత మాత్రం చేత దేవాలయం నిలబడదు. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరము వాస్తవంగా చాలా గొప్ప మందిరమే కట్టాడు. నిలబడిందా? నెబుకద్నెజరు రాజు వచ్చాడు, దాన్ని పడద్రోశాడు. యేసు ప్రభు కాలంలో ఉన్న మందిరం కూడా, అది కూడా చాలా గొప్ప కట్టడంగా చెప్పబడింది. కానీ క్రీస్తు శకం 70లో ఆ మందిరం కూడా కూలద్రోగాడు. మతం అనేది గుడారముగానే నిర్మించబడాలి, కానీ ప్రజలు దాన్ని పర్మనెంట్ హౌస్గా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పాపాలు అనేవే తీసివేయబడితే, మతం అనేది రిమూవ్ అయిపోతే ఆటోమేటిక్గా దేవాలయాలు కూలిపోతాయి అన్నమాట. దేవాలయాల్లో ఏముంటుంది అంటే, దేవాలయాల్లో విగ్రహం ఉంటుంది. కాబట్టి విగ్రహారాధన అనేది పడిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మతం అనేది రిమూవ్ చేయబడుతుందో మత గుడారం పడిపోతుంది, దాంతోపాటు విగ్రహారాధన కూడా పడిపోతుంది అన్నమాట. ఇలా చెప్తాను, మీ జీవితంలో ఇంకెక్కడైనా విగ్రహాలు ఉంటే మీలో జీవజల నదులు ప్రవహించవు. మీలో ఎక్కడైనా విగ్రహాలు ఉంటే మీలో జీవజల నదులు ప్రవహించవు. యెహెజ్కేలు గ్రంథంలో ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు హృదయంలో విగ్రహాలు ఉన్నాయనే మాట చూస్తాం. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదివితే ఒక మాట ఇక్కడ రాయబడింది. ఓకే తమ్ముడు ఆగు, ఒక్క నిమిషం. చదివితే అన్నాను, చదవద్దు, నేను చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో వచనం 12 చూడండి. పరిశుద్ధ స్థలములో నుండి పారు నది అనే మాట రాయబడింది. పరిశుద్ధ స్థలములోంచి పారుతున్న నది. యెహెజ్కేలు గ్రంథంలో మొదట కనబడుతున్న మందిరంలో విగ్రహాలు కనపడతాయి, కానీ యెహెజ్కేలు గ్రంథంలో తర్వాత కనబడుతున్న మందిరంలో నది కనబడుతుంది. కాబట్టి విగ్రహం ఉన్న మందిరంలో నదులు ప్రవహించవు. ఏమంటే మా ఇంట్లో ఏ విగ్రహం లేదు అని మీరు అనొచ్చు. మీ జీవితంలో విగ్రహాలు ఉంటాయి, మీ హృదయంలో విగ్రహాలు ఉంటాయి. అప్పుడు జీవజాల నదులు ప్రవహించవు. మతము అనేది మన పర్మిషన్ లేకుండానే మన లైఫ్లోకి వచ్చేసిద్ది. కానీ విశ్వాసం అనేది తలుపు కొడితేనే, తలుపు తీస్తేనే అది మన లోపలికి వస్తుంది. ప్రకటన 3:20 యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నా అన్నాడు. కానీ రహస్యంగా ప్రవేశిస్తున్న వారు ఎవరు చెప్పండి? గలతీ పత్రిక 2:4 ప్రకారం మతమే. కపట సహోదరులు ఎలా వస్తారు? డోర్ కొట్టి వస్తారా? అసలు మీలో వాక్యం సరిగ్గా గ్రహింపుగానోళ్ళలో భయాలు ఉంటాయి.
వాక్యం సరిగ్గా వినకపోతే మనకి ఏదో ఒక విషయం గురించి మనకు భయాలు ఉంటాయి. ఏ విషయంలో మన వాగ్దానాలు పొందలేదో, ఏ విషయంలో మన ఉపదేశం పొందలేదో, ఏ విషయంలో మనకు వర్తమానం రావట్లేదో ఆ విషయంలో మనలో భయాలు ఉంటాయి. ఈ భయాలు మతాన్ని మన లైఫ్లోకి తీసుకొని వచ్చేస్తాయి. మతం అనేది రహస్యంగా ప్రవేశించేది. విశ్వాసం అనేది అది తలుపు ద్వారం గుండా మన లోపలికి వచ్చేది. అంటే మీలో మతం ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. మీలో మతం ఉంటే మీలో విగ్రహాలు ఉన్నాయన్న సంగతి కూడా మీకు తెలియదు. కాబట్టి మీలో విగ్రహాలు ఉన్నంత వరకు జీవజల నదుల ప్రవాహం అనేది మీలో జరగదు. యోహాను సువార్త 7:39 చెప్పినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పాడు. సో మనలో ఆ హోలీ స్పిరిట్ ఫ్లో అనేది ఉందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకు నాలో జీవజల నదులు ప్రవహించట్లేదు అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కారణం ఏంటంటే మనలో ఎక్కడో ఈ భయాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ భయాలు అనేవి మనలో మతాన్ని తీసుకొని వస్తాయి. ఆ మతం అనేది విగ్రహాన్ని తీసుకొని వస్తుంది. మీరు చదివితే యెహెజ్కేలు గ్రంథంలో చాలా క్లియర్గా ఈ సంగతులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి కుదిరితే యెహెజ్కేలు గ్రంథం చదవండి. అంటే ఇలాంటప్పుడే మనం ఈ గ్రంథాలు చదవగలుగుతాం. మామూలుగా చదవాలంటే ఇవి చదవలేమన్నమాట. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మందిరం లోపలికి వెళ్ళే కొద్దీ మొదటి మందిరంలో విగ్రహాలు బయలుపరచబడతానే ఉంటాయి. కానీ 47వ అధ్యాయంలో చెప్తున్న మందిరంలో చీలమండల లోతు, మొల లోతు, మోకాళ్ళ లోతు, ఈదలేనంత నది మనకు కనపడుతుంది. ఒక వ్యక్తిలో నదులు ప్రవహిస్తున్నా లేదా అతని ముఖంలో తెలిసిపోద్ది. ఎలాగంటే ఒక వ్యక్తిలో నదులు ప్రవహిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రకాశిస్తూ ఉంటాడు అన్నమాట. కానీ నదుల ప్రవాహం అనేది లేనప్పుడు మనం ఫ్రూట్ఫుల్గా ఉండం, సక్సెస్ఫుల్గా ఉండం. కాబట్టి మనం ఎప్పుడు నిరాశపడుతూ ఉంటాం. నిరీక్షణ కలిగిన ముఖాలు మనలో కనపడవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, మేము ముఖము మీద ముసుగు లేని వారము, అంటే నిరీక్షణ గల ముఖాలు కలిగిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ముఖాల్లో ఉన్న నిరీక్షణ అందరికీ కలుగును కాక. నిరీక్షణ లేని ముఖాలు జీవజల నదులు లేని కడుపు లాంటివన్న. జీవజల నదులు లేని కడుపు అది నిరీక్షణ లేని ముఖాన్ని మనకి ఇస్తుంది అన్నమాట. ఎవరో ముఖం సరి చేసుకునే ప్రయత్నం చేయకండి. ఓకే, ఇది సూపర్ న్యాచురల్ అన్నమాట. ఇది న్యాచురల్ కాదు. ఓకే, తొందరగా వెళ్ళిపోయి వీడియో ఆఫ్ చేసేసి సోప్తో కడిగేసుకొని పాండ్స్ పౌడర్ రాసేసుకొని వచ్చి కూర్చోకండి. ఓకే, ఇది సూపర్ న్యాచురల్ అన్నమాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్పాడు, నీ మీద వెలుగు కనపడుతుంది. ఎస్, నిజంగా మీ మీద కొంతమంది ఖచ్చితంగా నమ్మండి, మీరు ఇప్పుడు వెలుగులా కనపడుతుంది. కారణం ఏంటంటే మీ లోపల విగ్రహాలన్నీ తీసివేయబడ్డాయి. మత గుడారము తీసివేయబడింది. జీవజల నదులు మీలో పారుతున్నాయి. కాబట్టి మీ ముఖాల్లో ప్రకాశం కనపడుతుంది. మీ ప్రకాశం మాకు ఆనందము, మీ ప్రకాశం మాకు అతిశయము. అయితే మీ ప్రకాశం అపవాదికి కూడా ఓటమి కలిగించిద్దాం. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఆగమన ప్రకాశం చేత దేవుడు క్రీస్తు విరోధిని అంతం చేస్తాడు. ఆగమన ప్రకాశం అంటే ఆయన వెలుగు రావడంతో అక్కడ చీకటి మొత్తం పారిపోతుంది, ఖండించబడుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అయ్యాక ఫోన్ చేసి, అన్న నాలో ఏం విగ్రహాలు ఉన్నాయి, నువ్వు చెప్తే నేను తీసేస్తాను అని నువ్వు నన్ను అడగొద్దు. నీకు తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నీలో భయాలు ఉన్నాయి. ఇలా చెప్తాను. చాలామంది ఏమనుకున్నారంటే ఈ మూఢభక్తి అనే భయాలు, ఆందోళన ప్రజల్లో పోవాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. కానీ ఎడ్యుకేషన్ వచ్చినా కూడా, విద్య వచ్చినా కూడా ఇంకా పోవాల్సినంత భయాలు పోలేదు ప్రజల్లో. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే కొలసి 1:12, మనం దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి చెందితే చాలు.
సో ఇలా అనుకోండి అందరూ, నేను దైవ జ్ఞానంలో అభివృద్ధి చెందుతును గాక, నేను దైవ జ్ఞానంలో అభివృద్ధి చెందును. నువ్వు దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందుతావు. ప్రతి విషయంలో నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు. నీవు దేనిని గురించి భయపడకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి రహస్యంగా ప్రవేశించే మతం నీలోకి రాదు. కాబట్టి జీవజల నదుల ప్రవాహానికి ఆటంకమే లేదు, నీ ముఖ ప్రకాశానికి ఆటంకమే లేదు అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి ముందటి వాడు విమోచించేవాడు కాదు, తరువాతి వాడు విమోచించగలడు. అందుకనే బోయాజు గురించి మనం చూస్తూ ఉన్నాము. బోయాజు ఆమెను విడిపించాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. ఓకే, ఆసక్తిగా వాక్యం విన్నారు, మిగిలింది కూడా వినండి, ప్రభు మీతో మాట్లాడతాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో వచనం 10. మోయాబీయురాలని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నారు. చెప్పండి, భర్తను సంపాదించాలా, భార్యను సంపాదించాలా? భార్యను సంపాదించాలి, కానీ అందరూ భర్తను సంపాదిస్తున్నారు. పెళ్ళి అంతా ఓకే, అటు ఇటు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎంత ఎత్తారు. ఎందుకంటే పెళ్లి కొడుకు చాలా కాస్ట్లీ అనమాట. సో పెళ్లి కొడుకుకి ఎంత ఇస్తే పెళ్లి చేసుకుంటాడు అంటే చూడండి, ఇప్పుడు పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని సంపాదించుకుంటుంది. కానీ బైబిల్ న్యాయం ఏంటంటే పెండ్లి కుమారుడే పెండ్లి కుమార్తెను సంపాదించాలి. ఓకే, కాబట్టి సిస్టర్స్ ఎవరైనా ఈ వాక్యం వింటున్నట్లయితే, నన్ను నువ్వు సంపాదించుకోవాలా, కానీ నేను నిన్ను సంపాదించాను అనేం గొడవలు పెట్టుకోకండి. అవి అజ్ఞాన కాలాలు, చూసి చూడనట్టు వదిలేయండి. ఓకే, ఇప్పుడైతే దిద్దుబాటు జరిగింది, విశ్వాసం వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయిలు అందరూ జాగ్రత్తగానండి, మీరు అమ్మాయిలను సంపాదించుకోవాలి కానీ మిమ్మల్ని ఎవరు సంపాదించుకోకూడదు. ఎందుకంటే యేసుప్రభు సంఘాన్ని సంపాదించాడు, సంఘం యేసుప్రభుని సంపాదించలేదు. కాబట్టి మీరు హీరోలు అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే యేసుప్రభు హీరో కదా. మరి హీరో ఏం చేశాడంటే ఆయనే మరి తన పెండ్లి కుమార్తెను డబ్బులు ఇచ్చి విమోచించుకున్నాడు. తన ప్రాణమంతా ఇచ్చేశాడు, తన సమస్తాన్ని ఇచ్చి ఆమెను విమోచించుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అసలు ఆమెను సంపాదించుకున్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, హోషే గ్రంథంలో దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి చూడండి. ఆ మాట కూడా చదివి ప్రభుని స్తుతిద్దాం. హోషే గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం లేదా వచనం 19. హోషే గ్రంథం 2:19. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చవలెను. 3 సార్లు చదువు ఆ మాట. నీవు నిత్యము నాకుండునట్లుగా అనేది 3 సార్లు చదువు. నీవు నిత్యము నాకుండునట్లుగా, నీవు నిత్యము నాకుండునట్లుగా, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపడం వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు నిత్యము నాకుండునట్లు అంటే వివాహ బంధం అనేది ఎలాంటిదంటే అది నిత్యమైన నిబంధన బంధం. ఇది దేవునికి ఆదాముకు మధ్యలో ఉన్న నిబంధన కాదు, ఇది యేసుక్రీస్తుకు దేవునికి మధ్యలో ఉన్న నిబంధన. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ కవనెంట్ ఈస్ ద కవనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వివాహ నిబంధన దేవునికి ఆదాముకున్న నిబంధన కాదు. అందుకనే ఆదాం పాపం చేయగానే ఆ నిబంధన పోయింది. కానీ ఇది యేసుక్రీస్తుకు దేవునికి మధ్యలో ఉన్న నిబంధన. ఇది ఎంత పెర్ఫెక్ట్ కవనెంట్ అంటే దీనిని ఏమన్నాడంటే ఇది ఎటర్నల్ కవనెంట్ ఆఫ్ గాడ్ అని హెబ్రీ 13:20. ఇది నిత్యమైన నిబంధన అని చెప్పాడు. ఎందుకు ఇది నిత్యమైన నిబంధన అంటే మనము నిత్యము ప్రభువుకు ఉండునట్లుగా ఆయన మనలను ప్రదానం చేసుకున్నాడు. కొరింథీ 2వ పత్రిక 11:3. మనమందరం కూడా క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక పురుషుడి జీవితంలో స్త్రీ ఉంది. ఆ స్త్రీ మరొక పురుషుడితో
లేకపోతే వ్యభిచారం చేయడం కానీ, మరొక పురుషుడితో ఆమె వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆ పురుషుడు ఈమెను ఎంతవరకు కొనుక్కున్నాడు అంటే ఇంకొక పురుషుడు వచ్చి ఆమెను విడిపించి అంత తక్కువ వెలతో కొనుక్కున్నాడు అని అర్థం. కానీ వివాహ నిబంధన అది కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీని కొనుక్కుంటే ఇంకా ఆ స్త్రీని ఇంకెవరు విడిపించలేరు. ఆ నిబంధన వివాహ నిబంధన, నిత్యమైన నిబంధన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు మనల్ని కొన్నాడు అంటే ఎంత పెట్టి కొన్నాడు అంటే ఇంకెవ్వరూ మనలను తమ సొత్తుగా చేసుకోలేరు. కొరింథీ మొదటి పత్రిక 6:19 మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాము, మనమైన స్వాస్థ్యము, మనము ఆయన వారము, ఇంకా మనల్ని ఎవరు తమ వారిగా చేసుకోలేరు. ప్రభు పేరట మీకు ఇలా చెప్తున్నాను, మీ విలువేంటో మీకు తెలిస్తే, మీ విలువేంటో మీకు తెలిస్తే మిమ్మల్ని ఎవరు బేరమాడలేరు, మిమ్మల్ని ఎవరు ఒప్పింపు చేయలేరు. ఓకే, మనల్ని ఇంకెవ్వరూ తమ సొత్తుగా చేసుకోలేరు. అందుకనే రోమాపత్రిక 6:6లో రాయబడింది, మనం ఇక ఎన్నటికి దాసులం కాదు, మనం ఇక ఎన్నటికి దాసులం కాదు. ఈవెన్ నేను ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నాను, అసలు మనం ఇక ఎన్నటికి దాసులం కాదు, మనం ప్రభు వారము అనే సత్యం తెలిస్తే కొరింథీ మొదటి పత్రిక 7:23 మన ఏ మనుషులకి కూడా మనం దాసులుగా ఉండం. మన మీద ఎవరు పెత్తందారీ వ్యవస్థ చేయరు, మనల్ని ఎవరు కూడా పరిపాలన చేయరు. అందుకనే ప్రభువా నీవు నన్ను నిత్యము నీకు ఉండునట్లుగా విడిపించినందుకు నీకు స్తోత్రం, నేను నీ సొత్తు, నన్ను ఎవరు కూడా విడిపించుకోలేరు అని మనం నమ్ముదాం. ఒక ప్రశ్న అడుగుతాను, రోగాలు మీకు రోగి అని పేరు పెట్టగలవు? రోగాలు మీకు రోగి అని పేరు పెట్టగలవు? ఆలోచన చేయండి. అప్పులు మీకు అప్పులో ఉన్నవాడు అని మీకు ఒక స్టాంప్ వేయగలదా? ఆలోచన చేయండి. శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమలు మిమ్మల్ని ఇతడు శ్రమలలో ఉండేవాడు అని స్టాంప్ వేయగలవా అంటే వాక్యం చెప్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడునూ లేడు అని చెప్తుంది రోమాపత్రిక 8వ అధ్యాయంలో. దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనకిచ్చిన పొజిషన్, క్రీస్తు మనకిచ్చిన ఆ స్థితి ఎలాంటిదంటే ఇంకెవరు వారిని తమకు మనలను ఆపాదించుకోలేరు. హాస్పిటల్కి వెళ్తే అప్లికేషన్ మనకి ఇచ్చి అప్లికెంట్ నేమ్ రాయరు, పేషెంట్ నేమ్ అని రాస్తారు. అక్కడ మనమే రాస్తాం పేషెంట్ నేమ్. అంటే మనకి ఓ చిన్న జ్వరం కూడా పేషెంట్ అనే పేరు ఇచ్చేసింది. హెడ్ఏక్ వచ్చి వెళ్ళామనుకోండి, ఆ హెడ్ఏక్ వచ్చి వెళ్ళినందుకు హాస్పిటల్ ఏం రాస్తారు పైన ఓపీ దగ్గర పేషెంట్ నేమ్, పేషెంట్ డీటెయిల్స్. అంటే ఒక చిన్న రోగం మనల్ని తన సొత్తుగా చేసేసుకుంటుంది. చెప్పండి, రోగం మనలను తన సొత్తుగా చేసుకోగలదా? రోగం మనలను తన స్వాస్థ్యంగా చెప్పుకోగలదా? చెప్పుకోలేదు. కాబట్టి నేనేమంటానంటే, రోగమా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని మనం ఎప్పుడు చెప్పగలమంటే నేను ఆయన వాడను అని నువ్వు నమ్మితే. ఆ రోగము నిన్ను ఆయన ప్రేమ నుంచి ఎడబాపలేదు. సో సమస్యలు ఎవరికైనా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్కి యు ఆర్ నాట్ ది పర్మనెంట్ అడ్రస్. యు ఆర్ నాట్ పర్మనెంట్ అడ్రస్ టు ద ప్రాబ్లమ్స్. సమస్యలకు నువ్వు నిత్యమైన అడ్రస్ కాదు. ఎందుకంటే నిన్ను సమస్యలు అడాప్ట్ చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు అయిన వాడు కాబట్టి. శ్రమైన బాధైన, అసలు నేను నిన్నగాక మొన్న ఈ వాక్యం చదివితే ప్రభు ఇలా చెప్పాడు, మీరు కూడా ధ్యానం చేయండి. శ్రమ, బాధ, వస్త్రహీనత, కరువు, ఉపద్రవం, చెర, ఖడ్గం, ఇవన్నీ కూడా వాస్తవంగా మనం పాపులము అనే తీర్పులో నుంచి బయలుదేరతాయి. అందుకని ఆ పైన ఏమన్నాడంటే ఆయన మరలా నీతిమంతులని తీర్పు తీర్చాడు. సో నీతిమంతులు అనే తీర్పులో ఇవేవి కూడా మనల్ని క్రీస్తు నుంచి వేరు చేయలేదు. అంటే శ్రమలు, బాధలు, హింసలు, వస్త్రహీనత, ఉపద్రవము, చెర, ఖడ్గం, ఇవన్నీ కూడా పాపి అనేవాడికి సంబంధించినవి. కానీ మనము క్రీస్తునందు దేవుని నీతి అన్నాం, మనం దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాం. కాబట్టి
ఈ రిలేషన్ నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేరు. అసలు మీ పురుషుడితో మీరు ఎంత అటాచ్ అయిపోయి ఉండాలంటే మిగిలిన ఏవి కూడా మన గురించి ఇతడు నాకు చెందినవాడు అని చెప్పుకోకూడదు. అలా కాదండి, మీరెవరికో ఇల్లు లేదని చెప్పి అద్దెకిస్తే మీరే రెంట్కుంటున్నారని వాళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎవరికో ఇల్లు లేదని మీరు రెంట్కి ఇచ్చారు. ఎవరో దారిని పోయేవాడు, ఎందుకంటే రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఆడి పేరు దారిని పోయేవాడు అని ఉంది, చదవండి కాదు. బోయాజ్ కంటే మొదటి వాడు త్రోవని వెళ్ళిపోతున్నాడు. ఓయ్ ఓయ్ అని రాశారు కానీ ఒరే ఇట్రా అని పిలిచే ఉంటాడు ఖచ్చితంగా. అలాగే దారిని పోయేవాడు ఏమన్నాడంటే, ఎవండి ఇల్లు మీదా అని అడిగాడు. ఎస్ మాదే అన్నాడు. పైన ఎవరు ఉంటారండి అన్నారు. ఓనర్స్ ఉంటారని చెప్పాలి కదా, పైన రెంట్కుంటున్నారని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అలా ఈరోజు 1 రోజు 2 రోజులు 3 రోజులు మనతో ఉండే రోగాలు మన గురించి ఏం చెప్తాయంటే, పేషెంట్ నేమ్ రాయండి, పేషెంట్ డీటెయిల్స్ రాయండి అని చెప్తున్నాయి. కానీ వాస్తవంగా అవి మనల్ని అడాప్ట్ చేసుకోలేదు. మనం దేవుని సొత్తైన ప్రజలం, మనం క్రీస్తు వారము, మనం యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడిన. మీకు ఈ సత్యం అర్థమైతే ఈ ఉదయకాలం పంపించాల్సిన వాటిని పంపించేయండి. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టండి. మీరు కొండలతో చెప్పాలా, బండతో మాట్లాడాలా, సమస్యలతో చెప్పాలా? ప్రభు చెప్పాడు, కంబలి చెట్టును చూసి నువ్వు వేడతో పెళ్ళగించబడి సముద్రంలో నాటబడమన్నాడు. కంబలి చెట్టు గురించి ఎందుకు చెప్పాడంటే, చెట్లన్నిటిలో కంబలి చెట్టు వేర్లే చాలా లోతుగా పారుకొని ఉంటాయంట. అంటే కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే అవి చాలా పర్మనెంట్గా మనతో ఉండిపోతాయేమో అన్నట్టు ఉన్నాయి. కానీ ఏది మనకు పర్మనెంట్గా ఉండేదానికి లేదు. ఎందుకంటే వీఆర్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. ఆయనకు మాత్రమే మనం చెందిన వారం. ఆయన మాత్రమే మన దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. ఇక ఏవి మనల్ని గురించి చెప్పకూడదు. మీరు ఒకటి ప్రార్థన చేయండి, ప్రభువా నేను అస్తమాటు జెండి బాంబు రాసుకొని తలకాయ పట్టుకొని కూర్చున్నాను అనుకో, ప్రజలందరూ నన్ను తలనొప్పోడు అంటారు. కానీ నేను తలనొప్పోడిని కాదు, క్రీస్తు వాడిని కదా, వాడు తొందరగా తలనొప్పి తీసేయి, లేకపోతే కొందరు నా గురించి ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పండి. ఎప్పుడు ఏడుస్తా కూర్చుంటే ఏడుపు కొట్టోడు అంటారు నన్ను. కానీ ప్రభువా నేను క్రీస్తు వాడిని, ఏడుపు కొట్టోడు కాదు. కాబట్టి తొందరగా నా కంటి మీద ఉన్న ఆ బాష్ప బిందువులు నువ్వు తుడిచివేసాయి, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చేసాయి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాస్తవం అదే కాబట్టి. అంటే మీలో ఎవరైనా రోగాన్ని పెళ్లి చేసుకున్నారా? కొన్ని సమస్యలు ఏమన్నా మీతో ప్రదానం చేసుకున్నాయా? మనల్ని అప్పులు ఏమన్నా మీ సొత్తుగా చేసుకున్నాయా? ఖచ్చితంగా కాదు. మనల్ని తన సొత్తుగా చేసుకుంది యేసుప్రభు మాత్రమే. కాబట్టి ఆయన మాత్రమే మనలో కనపడాలి. ఇక ఏవి కూడా మనల్ని గురించి అడ్రస్ చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా సర్దేమని చెప్పండి. దాసిని దాని కుమారుని ఈ రోజే వెళ్ళిపోమని చెప్పాల. అంతేగాని అబ్రహాం కనిపించింది ఫీల్ అవుతుందేమో, ఫీల్ అయినా పర్లేదు వెళ్ళిపోమని చెప్పండి. ఎందుకంటే అది కాని ఉంటే మనం వాగ్దాన సంబంధమైన వాటిని మనం అనుభవించలేం. వాగ్దాన సంబంధమైన స్వస్థత, వాగ్దాన సంబంధమైన ఆర్థిక ఆశీర్వాదం, వాగ్దాన సంబంధమైన ఆధ్యాత్మిక అనుభవాలు, వీటన్నిటిని కూడా ప్రత్యక్షం కాకుండా ఇవన్నీ ఆటంకపరుస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని వెళ్ళిపోమని మనం చెప్పాలి. ఆఖరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని ఆగిపోదాం. ఈ అధ్యాయంలో ఆఖరిది 14వ వచనం, యెహోవా స్తుతి నొందును గాక. సో మనం మొదటి అధ్యాయంలో ధ్యానం చేశాం, స్తుతికి దూరంగా వెళ్ళిపోయిన కుటుంబం తిరిగి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ స్తుతుల్లోకి వచ్చేసింది. సో ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితంలో విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే ప్రతిరోజు ప్రభుని స్తుతించడానికి అది మనం సిద్ధపరిచింది. మతం అనేది సణుకోవటం. ఎందుకంటే మతం నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందా అని చెప్పింది. ఇంకా ఒకటి కొదువుగా ఉందంటే మీరు కూర్చొని వాక్యం వినగలుగుతారా?
నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అని ఇప్పుడు లోపల నుంచి మీకు ఏదో గుర్తొస్తుంది అనుకోండి, మీరు కూర్చొని ప్రశాంతంగా వాక్యం వింటారు. అది ఒక్కటే అయిపోకూడదామని వెళ్తారు. అది అయిపోదు, మీరు వచ్చి వాక్యం వినరు. కానీ విశ్వాసం సమాప్తమాయను అని చెప్తుంది. యోహాను సువార్త 19:28-30. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. సమస్తము సమాప్తమైనది అనే మాటను బట్టి ప్రభుకు స్తోత్రం. సో మన డే ఎట్లా స్టార్ట్ అయ్యిద్దంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ అనే దానితో స్టార్ట్ అయ్యిద్ది. మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటాము. కాబట్టి ఇంకా ఎక్కువగా స్తుతుల్లోనికి మనం వెళ్ళాలి. నేను చెప్పాను మొన్న, కొంతమంది స్తుతి 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 అంటారని. నేను చూపించాను సత్యనారాయణ నాకు. స్తుతి 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 అంటూ స్తుతులు చెల్లించడం కాదు, ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనం ప్రభుకు స్తోత్రం చెల్లించగలుగుతాం. అంటే మన స్తుతుల్లో విస్తరించాలంటే ఆయన కార్యాల్లో మనల్ని విస్తరింప చేయాలి. కొరింథీ 2:4 కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులను విస్తరింపజేస్తుంది. కాబట్టి మీలో ఎక్కువ గ్రేస్ ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ అధ్యాయంలో వాళ్ళు తిరిగి స్తుతుల దగ్గరికి వచ్చారు. దీనిలో నుంచి ఒక మాట చెప్పుకుందాం. యేసుప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? అత్యున్నతమైన సింహాసనం మీద స్తుతుల మధ్యలో నివాసం చేసేవాడు సిలువ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ స్తుతుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. సో స్తుతి నుండి దూరమై మళ్ళా స్తుతికి చేరిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ అంతకుముందు స్తుతులు వేరు, ఇప్పుడు స్తుతులు వేరు. అంతకుముందు స్తుతులు ఎవరు చెల్లించారు? కెరూబులు చెల్లించాయి, శరాపులు చెల్లించాయి. ఇప్పుడు స్తుతులు ఎవరు చెల్లిస్తున్నారు? సంఘం చెల్లిస్తుంది. ఏ ఆరాధన గొప్పది? దేవదూతలు ఆయన్ని ఆరాధించే ఆరాధన గొప్పదా? సంఘం ఆయన్ని ఆరాధించే ఆరాధన గొప్పదా? Yes, ఖచ్చితంగా. ప్రభుని స్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే దేవదూతలకు కూడా తెలియబడని క్రీస్తున్నాడు, కానీ సంఘానికి మరుగైన క్రీస్తు లేడు. మా అబ్బాయి ఏంటో తెలుసా అని తల్లిదండ్రులు చెప్పేది వేరు, నా భర్త ఏంటో తెలుసా అని భార్య చెప్పేది వేరు. గుర్తుపెట్టుకోండి. మా పిల్లోడు చాలా మంచోడు అని తల్లిదండ్రులు బిడ్డను గురించి ఇచ్చే సాక్ష్యం వేరు, నా భర్త చాలా మంచోడు అని భార్య ఇచ్చే సాక్ష్యం వేరు. భర్తకు తెలియబడిన పురుషుడు తల్లిదండ్రులకు మరుగై ఉన్నాడు. అలాగే దేవదూతల చేత ఆరాధించబడిన క్రీస్తు వాస్తవంగా సంఘము ద్వారా ఆరాధించబడుతున్న క్రీస్తు రెండు ఒకటి కాదు. సంఘములో ఆయన ప్రత్యక్షత, అనుదినం సంఘము ఆయన ఆరాధించుతున్న అనుభవం, పరలోకంలో తండ్రి కోరుతున్న ఆరాధన అని రాశాడు. యోహాను సువార్త 4:21 నుంచి తండ్రి కోరే ఆరాధన. దేవదూతల ఆరాధన ఆయన కోరుకోలేదు. చూసారా? మీకు ఏమన్నా అర్థమవుతుందా? తల్లిదండ్రులు పొగట్టం వేరు, భార్య పొగట్టం వేరు. మా అమ్మ చాలా గొప్పదని చెప్తుంది, నీకు అర్థం కావట్లేదని మీ భార్యకి చెప్పకండి. నీ భార్య చెప్పాలా, నువ్వు చాలా గొప్పోడువయ్యా అని. సో అంటే అలా చెప్తేనే మీకు స్టాంప్ పడినట్టయితే కాదులే, కానీ వాస్తవం అయితే వాక్యములు అదే చెప్తుంది. ఎందుకంటే భర్త తన్ను గూర్చి తన స్త్రీకి బయలుపరుచుకుంటాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అనింది, నువ్వు ప్రవక్తల్లో ఒకడివా అని అనుకుంటున్నాననింది, నువ్వు యూదుడవు అనింది, కానీ లాస్ట్లో అనింది నువ్వు క్రీస్తు అనింది. కాబట్టి యేసు క్రీస్తు ఎవరో తన తల్లి అయిన మరియకు తెలియలేదు, కానీ అదే టైంలో ఉన్న సమరయ స్త్రీకి తెలిసింది. అలాగే యేసుక్రీస్తు ఎవరో దూతలకు తెలియదు, కానీ యేసుప్రభు ఎవరో సంఘానికి తెలుసు. అందుకనే ఇంతకుముందు ఎవ్వరూ ఆరాధించినంత గొప్పగా నువ్వు ప్రభుని ఆరాధించాల. దాని కొరకే ప్రభుని నువ్వు బాగా తెలుసుకోవాలా. అద్భుతమైన పాటను నేను చెప్పి ముగిస్తాను. ప్రసాద్ అన్న ఆ మధ్యలో ఒక వర్తమానం చెప్పాడు. తణుకు మెసేజ్లో, తణుకు మీటింగ్లో చెప్పాడు. ఆ తణుకు మీటింగ్లో ఆ మెసేజ్ చెప్పకముందు ఓ రోజు స్టేటస్లో పెట్టాడు. అది తిమోతి గురించి పౌలు పలికిన పదాలు. సహోదరుడా, ప్రియకుమారుడా, దైవజనుడా అని పిలిచాడని ఉంది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు బోయాజ్ని ఏమని పిలిచింది చెప్పండి? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు బోయాజ్ని ఏమని పిలిచింది? యజమానుడు అని.
ఎవరు చెప్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అండి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు బోయాజుని ఏమని పిలిచింది? నా సమీప బంధువుడు అని పిలిచింది. ఏం పిలవలేదు. ఏం పిలవలేదండి. అసలు రూతుకి బోయాజుకి కనెక్షనే లేదు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏమని పిలిచింది? 2వ అధ్యాయంలో ఏమని పిలిచింది? ఏలినవాడా, యజమానుడా, మై ఓనర్ అని పిలిచింది. 3వ అధ్యాయంలో ఏమని పిలిచి ఉంటుంది? 3వ అధ్యాయంలో బోయాజును రూతు ఏమని తెలుసుకుంది? సమీప బంధువు. సమీప బంధువుడు. విడిపించగలవాడు, విడిపించగలవాడు. సమీప బంధువుడు. 4వ అధ్యాయంలో ఏమని తెలుసుకుంది? భర్త అని. రైట్. భర్త గారు. చూసారా, నా ఏమని పిలవాలో తెలియనప్పటి నుండి యజమానుడు అని పిలిచింది. ఆ తర్వాత నా సమీప బంధువుడు అని తెలుసుకుంది. ఆ తర్వాత హీఈస్ మై మ్యాన్, అతడు నా పురుషుడు అని తెలుసుకుంది. అంటే క్రమక్రమంగా ప్రభువుని గురించిన రెవల్యూషన్ మనకు రావాలా. ఫస్ట్ మనం ఆయన్ని అందరూ చెప్తున్నారు కాబట్టి దయగల తండ్రి, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, కరుణామయుడ, దయామయుడ, కనికరపూర్ణ అలా ప్రార్థన చేసాం. అలా చేయకూడదు. అలవాటు ప్రార్థనలు అయ్యి ఈరోజు ప్రభు నీకు ఎలా అర్థమయ్యాడో అలా స్టార్ట్ చేయి. ఈరోజు ఎలా అర్థమయ్యాడు? నా సమీప బంధువుడు అయిన యేసు ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నన్ను విడిపించిన వాడువయ్యా అని ప్రార్థన చేయాలి. ఈరోజు మనకు 4వ అధ్యాయం నుంచి ప్రభు అర్థమయ్యాడు, నా పురుషుడు అయిన యేసు ప్రభువా నీకు వందనాలయ్యా అని ప్రార్థన ప్రారంభించాలి. అంతేగాని స్తుతి 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 అంటాం ఎలాగో అలాగే దయగల దేవా, కృపగల దేవా, కనికరంగల దేవా, జాలిగల దేవా, ప్రేమగల దేవా అట్లా ప్రార్థన చేయకండి. జకర్యా గారు చేసేవారు ఇదివరకు ప్రార్థన. ఆ ప్రార్థన అది ఎక్కడికో వెళ్ళిపోయిద్ది అనమాట. ఆకాశ మహాకాశ నక్షత్ర పాలపుంత నక్షత్ర, అందులో సూర్యుడు అవన్నీ చెప్పేసేవాడు ఆయన. ఇప్పుడు అయిపోయింది ఇక ప్రార్థన అది. ఇప్పుడు ఏ రోజు మన్నా ఆ రోజే, ఏ రోజు మన్నా ఆ రోజే. కాబట్టి ఈరోజు ప్రభు నీకేం అర్థమయ్యాడు అలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. అలా స్తుతులు చెల్లించడం స్టార్ట్ చేద్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించను గాక. ఆమేన్. దేవుడు రూతు గ్రంథం చివరి అధ్యాయం ద్వారా కూడా దేవుడు అద్భుతమైన వర్తమానం ద్వారా మాట్లాడారు. అయితే నిన్న రాత్రి తణుకు బైబిల్ స్టడీలో బాగా విపరీతమైన దగ్గు రొంప రావడం వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకోవడం, అది సిట్రిజిన్ వేసుకోవడంతో విపరీతమైన మత్తుగా ఉండి మీ అందరికీ మాదిరిగా ఉండాలని అలా కూర్చున్నాను, కానీ కనీసం కూర్చోలేని కూడా పరిస్థితి. కాబట్టి వర్తమానం అయితే మాత్రం చాలా దేవుని సేవకుల ద్వారా అద్భుతమైన వర్తమానం వచ్చింది. కానీ నేనైతే దాన్ని రివ్యూ చెప్పలేను, ఎందుకంటే అంత చక్కని వర్తమానం, ఎందుకంటే నాకు శరీరం సహకరించలేదు. కాబట్టి ఈ యొక్క వర్తమానం మరొకసారి నేను వినాలి. కాబట్టి ఎవరైనా వాక్యం ఎవరినైతే హృదయం తాకిందో వారు ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడుకును ముగింపు చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభును, స్తుతుల మధ్యలో నివాసం చేయు క్రీస్తును మా తండ్రి మా కొరకు సిలువకు అప్పగించి మేము విడిపించి తిరిగి మా ప్రభువా స్తుతుల మధ్యలో చేర్చుకొని మా ప్రభువా మరి సంఘము ద్వారా మరి ఆరాధన చేయ విధంగా మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రూతు గ్రంథం 4వ అధ్యాయం నుంచి మా ప్రభువా శ్రేష్టమైన సంగతులు మీరు మాతో మాట్లాడినారు, మీకు వందనాలు దేవా. మతము మమ్మల్ని సంపాదించుకోలేదు అయ్యా మా తండ్రి, మా సమీప బంధువుడు మమ్మల్ని విమోచించిన వాడు ఒక్కడే, ఆయన ప్రభు యేసుక్రీస్తు అని మేము ఆయన యందు ముందుగా నిర్ణయించబడిన ప్రజలమని మా ప్రభు మేము నేర్చుకున్నాము. అయ్యా మా తండ్రి, జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మతము తండ్రి పుట్టుకతోటి ఒక మనిషిని మతస్సుగా చూస్తుంది, కానీ అయ్యా మా తండ్రి విశ్వాసంలో మేము విశ్వాసం ఉంచితేనే మా ప్రభు మీ సొత్తున జనంగా మేము చేయబడుతున్నాము. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా ప్రభు విశ్వాసం ద్వారానే మేము పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశపెట్టబడిన వారం తండ్రి. కానీ మతం మా ప్రభు మమ్మల్ని సంపాదించుకోలేదు, అది బలహీనమైనది మా ప్రభు,
అతిక్రమాన్ని బట్టి నియమించబడింది, అది మమ్మల్ని బంధిస్తుంది. కానీ మా ప్రభువా, ముందున్న వాగ్దానాన్ని బట్టి నియమించబడినటువంటి విశ్వాసం అయ్యా మమ్మల్ని విడిపించింది. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మా తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి మతమని గుడారము అది శాశ్వతమైనది కాదు మా ప్రభువా. మరి మేము ఎప్పుడైతే విశ్రాంతిలోకి వస్తాం మా తండ్రి, అయ్యా మరి ఆత్మ సంబంధమైన మందిరం వల్ల కట్టబడతామని, ఏలి అనుభవాలు మేము ఉంటామని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాదు మా ప్రభువా, మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మా తండ్రి, మరి మాలో ప్రవహిస్తున్న జీవజల నదులను బట్టి మీకు స్తోత్రాలు. ఆ జీవజల నదులు ప్రవహించడానికి కావాల్సినటువంటి వర్తమానాన్ని అయ్యా జీవపరిచే వర్తమానం మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మా తండ్రి, మేము క్రీస్తు వారము అయ్యా, మేము ఆయన సొత్తైన ప్రజలం మా తండ్రి. నిత్యము మేము ఆయనకు ఉండునట్లుగా ఆయనతో ప్రదానం చేయబడిన వారము అయ్యా, విడిపించబడిన వారము. మేము ఎన్నడికి కూడా తండ్రి పాపని దాసులం కాదు నాయన, ఏ మనుషుని కూడా దాసులం కాదని ఎరుగుచున్నాం మా ప్రభువా. మమ్మల్ని సంపూర్ణంగా విడిపించినందుకు ఒక్క అర్పణ చేత మమ్మల్ని సదాకాలానికి సంపూర్ణంగా చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మా తండ్రి, శ్రేష్టమైన సంగతులు మీ దాసు నోట ఉంచి మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. విన్న వర్తమానాన్ని అయ్యా నిర్లక్ష్యం చేయకుండా మా తండ్రి భద్రపరుచుకుంటూ నెమరు వేసుకుంటూ మా ప్రభువా ఇంకా ధ్యానిస్తూ ఇంకా మీ ప్రేమను తెలుసుకుంటూ ముందు కొనసాగే కృపను దయచేయండి. కూడిక నడిపించిన సత్యనారాయణ గారిని, ఈ యొక్క కూడికలో ఉన్నటువంటి సేవకులను, అలాగే వీళ్ళందరినీ దర్శించమని, ఇంకనూ మాతో మాట్లాడమని, రేపటి నుంచి మరొక సమయాల గ్రంథం నుంచి మీరు మాతో మాట్లాడబోతున్నట్టు సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మా ప్రభువా, మరి దేవుని సేవకునికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ సేవలకు మా ప్రభావ ప్రియులను వాడుకోండి, సేవకులను వాడుకోండి. ఇంకా అనేక మంది నీతి పరిచారకుల్ని మీరు లేపమని కోరుతున్నాం మా ప్రభావ. ఈ వారి సత్యం అనేక చోట్ల అనేకులకు గ్రహింపులోకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మా తండ్రి, మేమందరం వాక్య విషయమై విశేష జాగ్రత్త కలిగి వాక్యం నేర్చుకుంటూ మా ప్రభువ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మా ప్రభువ వాగ్దాన సంబంధమైన జీవితాన్ని, స్వాస్థ్యమైన జీవితాన్ని, కృపావరమైన జీవితాన్ని ఎక్కువ అమర్చే భాగ్యం దయచేయమని, అయ్యా సువార్త ప్రకాశం మా ప్రాంతాల్లో అత్యధికంగా తండ్రి అది మా ప్రకాశించును గాక అని స్తోత్రం చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మొత్తం మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీరు ఇచ్చిన ఆత్మ నటి మూడు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు యేసుక్రీస్తు నామంలో సమస్త మహిమగత ప్రభు మీకే చెల్లిస్తూ, మా విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి వాడైనా ప్రభు యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందాలండి. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రశాంత్ గారికి, అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, కూడికలో మరి కీర్తనలు పాడి అలాగే ప్రారంభ ప్రార్థన చేసి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానం ప్రియులకి అందరికీ వందనాలు. ఒక్కొక్కరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ఈ కూడిక ముగించుకుందాం. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.